సిల్వైనా ఇంగ్లీష్. ఇంతవరకు మనం టామ్ సాయర్లో 4 చాప్టర్స్ చదివాము. 5th చాప్టర్ చూడండి, ట్రయల్. కొన్ని వీక్స్ తర్వాత దీనిలో చాప్టర్ సారాంశం చూడండి. కొన్ని వీక్స్ తర్వాత మఫ్ పాటర్ యొక్క ట్రయల్ మొదలైందనమాట. ట్రయల్ అంటే ఏంటి? ఎవిడెన్స్ ఎగ్జామినేషన్ బై జడ్జ్. ఊళ్ళో అందరూ కూడాను దాని గురించే మాట్లాడుకుంటున్నారు. ఓకే, మర్డర్ మఫ్ చేయలేదు, కానీ అతన్ని ఉరి తీస్తున్నారు. ఇక్కడ టాము, హక్కు ఇద్దరూ కూడా అతను చూసి బాధపడతారు. అతని గురించి మఫ్ చాలా కైండ్ మ్యాన్, అతనికి ఏమైనా తీసుకెళ్దాం అనుకుంటారు. జైలుకి వెళ్తారు కూడాను. ట్రయల్ మొదలైంది. ఎన్నో క్వశ్చన్స్ ఆన్సర్స్ తర్వాత టామ్ను జడ్జి పిలుస్తాడు. మర్డర్ జరిగిన టైము చెప్పి, ఆ టైంలో ఎక్కడున్నావు, ఎందుకు వెళ్ళావు అక్కడికి, ఏ గ్రేవ్ దగ్గర ఉన్నావు అని, అక్కడ ఏమి చూసావు, ఇలా అన్ని క్వశ్చన్స్ అడిగి నిజాలు రాబడతారనమాట. ఇది ఇలా చెప్పగానే ఇంజన్ జో విండోలో నుంచి దూకి పారిపోతాడు. అంటే నిజం బయటపడిపోద్ది కదా, అందుకన్నమాట. మఫ్ నిర్దోషిత్వం తెలుస్తుంది. అతన్ని లైఫ్ను సేవ్ చేస్తారు. ఎవరు? ఈ యొక్క టాము, తర్వాత హక్. ఇంజన్ జో గురించి భయపడుతూనే ఉంటారు. రోజులు గడుస్తూనే ఉన్నాయి, కానీ అతని జాడు మాత్రం తెలియలేదు. ఇది 5th చాప్టర్ యొక్క సారాంశం. ఓకే, ఇది 7th చాప్టర్ హాంటెడ్ హౌస్. దీని సమ్మరీ చూద్దాము. ప్రతి యంగ్ బాయ్ కూడాను ట్రెజర్ కనుక్కోవాలని అనుకుంటాడు. టామ్ కూడాను అదే అనుకున్నాడు. హక్తో చెప్పాడు. ఓల్డ్ ట్రీస్ క్రింద ఓల్డ్ హౌసెస్లో రాబర్స్ ట్రెజర్ని పెడతారట. మనం కార్డ్రిఫ్ హిల్ మీద ఓల్డ్ ట్రీ కింద తవ్వుదాము అని అనుకుంటారు. అలాగే చేస్తారు. అక్కడ ఏమీ కూడా లేదు. హాంటెడ్ హౌస్కి వెళ్తారు. అక్కడ ట్రెజర్ కనపడదు. గోస్ట్లు కూడా లేవు. కింద వాయిస్లు వినపడి చూస్తే ఇద్దరు మాట్లాడుకోవడం కనిపిస్తుంది. అందులో ఒకరు ఇంజన్ జో సిల్వర్ కాయిన్స్ రాబరీ చేసి తీసుకువస్తారనమాట. అక్కడ వదిలి వెళ్ళి తర్వాత వద్దామని అనుకుంటారు. ఫైర్ ప్లేస్ దగ్గర తవ్వుతారు. అక్కడ వారికి ఒక బాక్స్ కనిపిస్తుంది. అందులో చాలా గోల్డ్ కాయిన్స్ ఉంటాయి. అవన్నీ కూడాను మజిల్స్ ఫ్యామిలీవి. ఇప్పుడు మనది అనుకుంటారు. రాత్రి అయ్యాక గోల్డ్ అండ్ సిల్వర్ని తీసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళని ఫాలో అవ్వాలి అంటే ఇంజన్ జో అంటే భయం, అందుకని వాళ్ళ వెనక వెళ్ళరు అనమాట, ఫాలో అవ్వరు. కానీ వాళ్ళు మాట్లాడుకున్న దాన్ని బట్టి క్రాస్ దగ్గర ట్రెజర్ పెట్టుకోవాలనుకుంటారనమాట. కాబట్టి ట్రెజర్ని తెలుసుకోవాలి అని చెప్పి అనుకుంటారు వీళ్ళు. ఎవరెవరు? టాము, హక్. ఇది 7th చాప్టరు మెక్డొనాల్డ్స్ కేవ్. ఆ సాటర్డే దీని సమ్మరీ చూద్దాము. ఆ సాటర్డే బెకీ బర్త్డే. రివర్ దగ్గర పిక్నిక్ ఉంటుందన్నమాట అని టామ్కి చెప్తుంది. ఎవరు? బెకీ చెప్తుందన్నమాట. ఆ పిక్నిక్ తర్వాత మెక్డొనాల్డ్స్ కేవ్కి వెళ్దామని కూడా చెప్తుంది. సాటర్డే మార్నింగ్ పెద్ద బోట్ వాళ్ళని రివర్ డౌన్కి తీసుకువెళ్తుంది. అనుకున్న ప్రకారం పిక్నిక్ తర్వాత కేవ్కి వెళ్తారు అందరూ కూడాను. కేవ్ ఇన్సైడ్. కేవ్లో అంతా చీకటిగా ఉంటుంది. అందరి దగ్గర క్యాండిల్స్ ఉన్నాయి. అక్కడ చాలా టన్నెల్స్, రూమ్స్, సీక్రెట్ ప్యాసేజెస్ ఉన్నాయి. కానీ అందరూ కూడాను ఎంట్రన్స్ దగ్గరే ఆడుతున్నారు. కానీ బెకీ, టామ్ ఇంకొక టన్నెల్ని ఫైండ్ చేయాలని అనుకొని నడిచి దారి తప్పిపోతారనమాట. ఈవినింగ్ బోట్ వచ్చి అందరినీ సెంట్ పీటర్స్బరీకి తీసుకువెళ్తుంది. అందులో బెకీ, టాము లేరని ఎవరు కూడా గుర్తించరు. అంటే అందరూ కూడా వచ్చేస్తారు ఆ బోట్ దగ్గరికి, అందరూ ఎక్కేస్తారు, సెంట్ పీటర్స్బరీకి వచ్చేస్తారనమాట. కానీ వాళ్ళు ఎవరు కూడాను టాము, బెకీ లేరని మాత్రం ఎవరు కూడా గుర్తించరు. హక్ బోట్ని చూస్తాడు. అందరూ అతన్ని ఎవరు పిలవలేదు. అతను వెళ్ళలేదు. అతను ఇంజన్ జో ట్రెజర్ మీద మాత్రమే ఇంట్రెస్ట్ ఉంది అతనికి. ఎవరికి? హక్కి. ట్రీ వెనక దాక్కొని ఓల్డ్ హౌస్ని చూస్తూ ఉన్నాడు. 2 men వచ్చారు. ఇంజన్ జో అతని ఫ్రెండు వచ్చారనమాట. వాళ్ళని ఫాలో అయ్యాడు.
ఎవరు? హక్. విడో డగ్లాస్ హౌస్కు వెళ్తున్నాడు. డగ్లాస్ హస్బెండ్ నా పట్ల చాలా క్రూరంగా ఉన్నాడు. ఇప్పుడు ఆమెను హర్ట్ చేయాలి అని, అందుకు నీవు హెల్ప్ చేయమని ఇంజన్ జో ఫ్రెండ్ని కోరతాడు. హక్ వెంటనే వెల్ష్ హౌస్కి వెళ్ళి హెల్ప్ చేయమని చెప్తాడు. వాళ్ళు రైఫిల్స్ తీసుకొని డగ్లాస్ ఇంటికి వెళ్తారు. లౌడ్ షాట్ వినిపిస్తుంది. 7th వన్ మరొకసారి చూద్దాము. ఆ సాటర్డే బెక్కీ బర్త్డే రివర్ దగ్గర పిక్నిక్ ఉంటుంది అయితే అని టామ్కి చెప్తుంది అనమాట. ఎవరు? బెక్కీ థాచర్. ఆ పిక్నిక్ తర్వాత మెక్డొనాల్డ్స్ కేవ్కి వెళ్దామని కూడా చెప్తుంది. సాటర్డే మార్నింగ్ పెద్ద బోటు వాళ్ళని రివర్ డౌన్కి తీసుకువెళ్తుంది అనమాట. అనుకున్న ప్రకారం పిక్నిక్ తర్వాత కేవ్కి వెళ్తారు. కేవ్ ఇన్సైడ్లోకి వెళ్తారు. కేవ్ ఇన్సైడ్ చూస్తే కేవ్లో అంతా చీకటి కాబట్టి అందరి దగ్గర క్యాండిల్స్ ఉన్నాయి. అక్కడ చాలా టన్నెల్స్, రూమ్స్, సీక్రెట్ ప్యాసేజెస్ ఉన్నాయి. కానీ అందరూ కూడాను ఎంట్రన్స్ దగ్గరే ఆడుతున్నారు. కానీ బెక్కీ, టామ్ మాత్రము ఇంకొక టన్నెల్ని ఫైండ్ చేయాలని చెప్పి నడిచి కూడాను దారి తప్పిపోతారనమాట. అంటే ఒంటరి అయిపోతారు. వాళ్ళిద్దరే ఒంటరిగా అయిపోతారనమాట. ఈవినింగ్ బోటు వచ్చి అందరినీ కూడాను సెయింట్ పీటర్స్బరీకి తీసుకువస్తుంది. అందులో బెక్కీ, టాము లేరని ఎవరూ కూడా గుర్తించరు. హక్ మాత్రం బోట్ చూస్తాడు. అతన్ని ఎవరూ పిలవలేదు. అతను వెళ్ళలేదు. అతను ఇంజన్ జో ట్రెజర్ మీద మాత్రమే ఇంట్రెస్ట్ ఉందన్నమాట. ట్రీ వెనక దాక్కొని ఓల్డ్ హౌస్ని చూస్తూ ఉన్నాడు. 2 men వచ్చారు. ఇంజన్ జో అతని ఫ్రెండ్ కూడా వచ్చారనమాట. ఆ 2 men వాళ్ళిద్దరు. ఓకే, వాళ్ళని ఫాలో అయ్యాడు. విడో డగ్లాస్ హౌస్కు వెళ్తున్నారు. డగ్లాస్ హస్బెండ్ నా పట్ల క్రూరంగా ఉన్నాడు. ఇప్పుడు ఆమెను హర్ట్ చేయాలి, అందుకు నీవు హెల్ప్ చేయమని ఇంజన్ జో ఫ్రెండ్ని కోరతాడు. హక్ వెంటనే వెల్ష్ హౌస్కి వెళ్ళి హెల్ప్ చేయమని చెప్తాడు. వాళ్ళు రైఫిల్స్ తీసుకొని డగ్లాస్ ఇంటికి వెళ్తారు. లౌడ్ షాట్ వినిపిస్తుంది. ఇంజన్ జో ఫ్రెండ్ తప్పించుకుంటారు. ఓకే, ఇక్కడ వీడియో కూడా హట్ అవ్వదన్నమాట. ఇంజన్ జో ఫ్రెండ్ కూడా తప్పించుకుంటారు. వీడియో మాత్రం హట్ అవ్వదన్నమాట. నెక్స్ట్ మార్నింగ్ వెల్ష్ ఇంటికి వెళ్తాడు హక్. అతని ధైర్యానికి మెచ్చుకొని వారితో బ్రేక్ఫాస్ట్ చేయమంటారు. హక్కు కొత్త ఫ్రెండ్స్ ఏర్పడతారనమాట. ఎవరు? వెల్ష్ ఫ్యామిలీ. ఓకే, డగ్లాస్ను కాపాడినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ మార్నింగ్ టాము, బెక్కీ కేవ్లో తప్పించుకుపోయారని కనుగొంటారు. టాము, బెక్కీ టన్నెల్లో నడిచి అలసిపోయి అక్కడ నిద్రపోతారనమాట. తమ దగ్గర ఉన్నది తిని నిద్రపోతారు. పొద్దున వారికి కొన్ని వాయిసెస్ వినబడతాయి. బెక్కీ అక్కడే ఉండమని, నేను చూసి వస్తాను అని చెప్పి టాము బయలుదేరతాడు. ఎందుకని ఆ సౌండ్స్ ఏంటని చూద్దామని. డార్క్ టన్నెల్లోకి వెళ్తాడు. లైట్ చూస్తాడు. హౌస్ నాయిస్ని వింటాడనమాట. సడన్గా ఒక హ్యాండ్లో క్యాండిల్ కనపడింది. అతనెవరో కాదు, ఇంజన్ జో. ఇంజన్ జో కనపడలేదు. బెక్కీ దగ్గరికి వచ్చేస్తాడు. ఇంజన్ జో గురించి మాత్రం చెప్పడు. ఎవరు? టామ్ అనమాట. టాము ఇంజన్ జో కనపడకుండా బెక్కీ దగ్గరికి వచ్చేస్తాడనమాట. కానీ చెప్పడు, ఇంజన్ జో గురించి మాత్రం చెప్పడు. తర్వాత రోజు నైట్కి టాము, బెక్కీ విలేజ్లోకి వస్తారు. వాళ్ళకి స్టోరీ అంతా చెప్తారు. టామ్ తన దగ్గర స్ట్రింగ్ సహాయంతో టన్నెల్లో తిరిగి బెక్కీ దగ్గరకు వచ్చేసాడు. ఆ టన్నెల్కి స్మాల్ ఎంట్రన్స్ కూడా ఉంది. అది రివర్కి దగ్గరగా ఉంది. ఓకే, టామ్, బెక్కీ చాలా రోజులు రెస్ట్ తీసుకుంటారు. తర్వాత టామ్ బెక్కీ చూడడానికి వెళ్తాడు. అప్పుడు అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత అనమాట. అప్పుడు థాచర్ చెప్తాడు, టనెల్ ఎంట్రన్స్కి గేట్స్ పెట్టించి లాక్ చేయించేశారని. ఇంజన్ జో అందులో కేవ్లో ఉన్నాడు అని టామ్ చెప్తాడు. చాలామంది అక్కడికి వెళ్తారు. గేట్స్ ఓపెన్ చేసి చూస్తారు. ఇంజన్ జో చనిపోయి ఉంటాడు. ఇంజన్ జో ఫ్యూనరల్ అయిపోయిన తర్వాత హక్ని కలిసి మనీ కేవ్లో ఉందని చెప్తాడు టామ్. క్యాండిల్స్, స్ట్రింగు, బోటు తీసుకొని కేవ్ దగ్గరికి వెళ్తారు.
ఎయిట్ది మరొకసారి చూద్దాము. ఈ డార్క్ టన్నెల్లోకి ది ట్రెజర్ అనేది ఈ చాప్టరు. డార్క్ టన్నెల్లోకి వెళ్తారు ఎవరు, ఈ యొక్క థాచరు, తర్వాత బెక్కీ, టామ్ ఇద్దరూ కూడా డార్క్ టన్నెల్లోకి వెళ్తారు. లైట్ చూస్తారు. నాయిస్ వింటాడు ఎవరు, ఈ అబ్బాయి టామ్. సడన్గా ఒక హ్యాండిల్లో క్యాండిల్ కనపడింది. అతను ఎవరో కాదు, ఇంజన్ జో అనమాట. అంటే లోపలికి ఇద్దరు కలిసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు తప్పించుకుంటారు. వీళ్ళందరూ కూడా వచ్చేస్తారనమాట. అక్కడ కొన్ని వాయిసెస్ వినపడిన తర్వాత ఏం చేస్తాడంటే బెక్కీని అక్కడే ఉండమని చెప్పి టాము బయలుదేరతాడనమాట. డార్క్ టన్నెల్లోకి వెళ్తాడు. లైట్ చూస్తాడు, నాయిస్ వింటాడు. సడన్గా తన హ్యాండ్లో క్యాండిల్ కనపడింది. ఎవరో ఒక అతని చేతిలో అనమాట. అతను ఎవరో కాదు, ఇంజన్ జోకి టామ్ కనపడలేదు. బెక్కీ దగ్గరికి వచ్చేస్తాడనమాట. కానీ ఇంజన్ జో గురించి మాత్రం చెప్పడు. తర్వాత రోజు నైట్కి టాము బెక్కీ విలేజ్లోకి వెళ్తారు. వాళ్ళతో స్టోరీ అంతా కూడా చెప్తాడు టామ్. తన దగ్గర స్ట్రింగ్ సహాయంతో టన్నెల్లో తిరిగి బెక్కీ దగ్గరికి వచ్చేసేవాడు. ఆ టన్నెల్కి స్మాల్ ఎంట్రన్స్ కూడా ఉంది. అది రివర్కి దగ్గరగా ఉందని కూడా చెప్తాడు. ఈ టామ్ బెక్కీ చాలా రోజులు రెస్ట్ తీసుకుంటారు. తర్వాత టామ్ బెక్కీని చూడ్డానికి వెళ్తాడనమాట. ఇక్కడికి వచ్చేసిన తర్వాత సెయింట్ పీటర్స్బర్గ్కి అప్పుడు థాచర్ చెప్తాడు టనెల్ ఎంట్రన్స్కు గేట్స్ పెట్టించి లాక్ చేయించేశారని. కానీ ఇంజన్ జో అప్పుడు చెప్తాడనమాట, కేవ్లో ఇంజన్ జో ఉన్నాడు అని చెప్పి టామ్ అప్పుడు చెప్తాడు. చాలామంది అక్కడికి వెళ్తారు. గేట్స్ ఓపెన్ చేసి చూస్తారు. ఇంజన్ జో అక్కడ చనిపోయి ఉంటాడనమాట. ఎందుకంటే లోపలే ఉండిపోయాడు కదా, గాలి ఉండదు కాబట్టి అతను చనిపోతాడనమాట. ఇంజన్ జో ఫ్యూనరల్ అయిపోయిన తర్వాత హక్ని కలిసి మనీ కేవ్లో ఉందని చెప్తాడు. టామ్ క్యాండిల్స్, స్ట్రింగు, బోటు తీసుకొని కేవ్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన వాళ్ళు క్రాస్ దగ్గర త్రవ్వి ఒక చిన్న రూమ్లో ఉన్నటువంటి ట్రెజర్ బాక్స్ని తీస్తారు. అందరూ టామ్ని, హక్ ట్రెజర్లో చూస్తారనమాట. విడో డగ్లాస్ హక్ని పెంచుకుంటాడు. ఇద్దరూ కూడా రిచ్ అవుతారు, హ్యాపీగా ఉంటారన్నమాట. ఇది టామ్ సాయర్ స్టోరీ. ఇక్కడ డగ్లాస్ని రక్షించినందుకు ఫ్యామిలీని, వెల్ష్ ఫ్యామిలీ హక్ని పెంచుకుంటారనమాట. తర్వాత ఆ ట్రెజర్ని చూస్తారు కదా తర్వాత క్రాస్ దగ్గరికి వెళ్ళి. కాబట్టి ఈ టాము, హక్కు కూడాను ట్రెజర్ తీసుకుంటారు. అక్కడ తీసుకున్న తర్వాత వాళ్ళు రిచ్ అయిపోతారు కాబట్టి హ్యాపీగా ఉంటారనమాట. ఇది టామ్ సాయర్ స్టోరీ. అర్థం కాకపోతే మరొకసారి 2 పార్ట్స్ కూడా వినండి, అర్థం చేసుకోండి. టామ్ సాయర్ క్వశ్చన్స్ నేర్చుకోండి నీట్గా. ఓకే, తర్వాత ప్యాసేజెస్ కూడా ఉన్నాయి, అవి కూడా నీట్గా ఒకసారి క్వశ్చన్స్ చదివినట్లయితే మీకు ప్యాసేజ్ చూసిన వెంటనే ఆ యొక్క క్వశ్చన్ ఆన్సర్స్ గుర్తొస్తాయి కాబట్టి ఈజీగా మీరు పెట్టగలరు. ఓకే, కాబట్టి స్టోరీ ఒకసారి జాగ్రత్తగా వింటే సరిపోతుంది. ఓకే, టుడే ఇస్ ఎనఫ్. బాయ్, ఆల్ ద బెస్ట్, బాయ్.